తన భార్యతో మరో మగాడు సంబంధం పెట్టుకుంటే ఏ భర్త అయినా ఊరుకుంటాడా? రామారావు మంచివాడు కాబట్టి ఇద్దరిని క్షమించాడు. అయితే సంగయ్య మాత్రం తన వక్రబుద్ధిని పోగొట్టుకోలేకపోయాడు. మళ్ళీ హద్దులు దాటాడు. ఫలితంగా ఓ ఘోరం జరిగిపోయింది. 2 కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వివాహితర సంబంధం వ్యసనం లాంటిది. అది వార్నింగ్లతో వదిలిపోయేది కాదని వీళ్లు నిరూపించారు. రామారావు హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకున్నారు. ఒకరిని ఒకరు మరచిపోలేకపోయారు. రామారావు సహనం కోల్పోయాడు. తీవ్రంగా ఆలోచించాడు. సంగయ్య అన్నపూర్ణల ఎఫ్ఐఆర్ కి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ఆయనకి అర్థం కాలేదు. బాగా ఆలోచించి తన అన్న కొడుకు లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి పిలిపించాడు. లక్ష్మీనారాయణకు విషయం చెప్పి, మీ పిన్ని వ్యవహారం ఇలా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని చెప్పాడు. విషయం పూర్తిగా తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఆయనకి ఓ సలహా ఇచ్చాడు. లక్ష్మీనారాయణ ఇచ్చిన ప్లాన్ ప్రకారం రామారావు తన భార్య దగ్గరికొచ్చి, నువ్వు నా మాట వింటే ఆ సంగయ్యను లేపేస్తా, లేదంటే మీ ఇద్దరిని కలిపి చంపుతా అని హెచ్చరించాడు. తనకు ఇష్టం లేకపోయినా తన్ను చంపుతాడన్న భయంతో మీ మాటే వింటాను, నన్ను నమ్మండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని తేల్చి చెప్పిందామె. రామారావు లక్ష్మీనారాయణ కలిసి తాము వేసిన ప్లాన్ ను అన్నపూర్ణకు చెప్పారు. అయిష్టంగానే ఆమె కూడా వాళ్లతో చేతులు కలిపింది. రాత్రి 11 గంటలైంది. ప్లాన్ ప్రకారం తన భార్యతో సంగయ్య సెల్ ఫోన్ కు మిస్డ్ కాల్ ఇప్పించాడు రామారావు. ఆ టైంలో సంగయ్య అతని భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు. తనకొచ్చిన మిస్డ్ కాల్ చూసి పక్క గదిలోకి వెళ్లి కాల్ బ్యాక్ చేశాడు. ఆయన ఫుల్లుగా తాగి పడుకున్నాడు. తెల్లవారే వరకు లేవడు. ప్లీజ్ నా దగ్గరికి రండి అంది అన్నపూర్ణ. ఇప్పుడా? నేను మా ఇంట్లో ఉన్నా, ఇంత రాత్రి టైంలో రావడం కుదరదు అన్నాడు సంగయ్య. ఆమె బుంగమూతి పెట్టి, ఇదిగో ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రావద్దు అంతే అంది గోముగా. ఆ డైలాగ్ కి డిస్టర్బ్ అయిన సంగయ్య అర్జెంట్ పనుందని తొందరగా వచ్చేస్తానని తన భార్యకి చెప్పి బయలుదేరాడు. ఎప్పుడూ రాత్రివేళ ఇంటి నుంచి బయటికి వెళ్లని అతను ఆ రోజు వెళ్లక తప్పలేదు. ఇంటి ముందు ఎదురు చూస్తున్న అన్నపూర్ణ సంగయ్యను ఓ గదిలోకి తీసుకెళ్లింది. ఆ టైంలో బెడ్రూమ్ లో నిద్రపోతున్నట్లు నటించాడు రామారావు. భలే మంచి ఛాన్స్ అనుకున్న సంగయ్య గదిలోకి వెళ్లగానే శృతిమించాడు. వెంటనే బెడ్రూంలోంచి వచ్చిన రామారావు ఇనుపరాడ్డుతో తలపై ఒక్కటిచ్చాడు. అంతే, ఒక్కసారిగా కింద పడ్డాడు సంగయ్య. అప్పటి వరకు ఇంటి వెనుక దాక్కున్న లక్ష్మీనారాయణ ప్లాస్టిక్ తాడు తీసుకొచ్చి సంగయ్య మెడకు చుట్టి గట్టిగా లాగాడు. అంతే, సంగయ్య ఊపిరాడక విలవిలలాడాడు. రామారావు, అతని భార్య అన్నపూర్ణ సంగయ్య 2 కాళ్లను కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. అన్ని రోజులు ప్రేమతో పిలిచిన అన్నపూర్ణే తన్ను చంపడానికి సహకరిస్తుంటే సంగయ్య తట్టుకోలేకపోయాడు. ముగ్గురు రౌండప్ చేసి చంపుతుంటే తప్పించుకునే అవకాశమే లేక ప్రాణాలు విడిచాడు. అర్ధరాత్రి శవాన్ని ఊరి చివర పడేసి తగలబెట్టాలని అనుకున్నారు. బైక్ మధ్యలో కూర్చోబెట్టి తీసుకువెళ్లారు. అయితే ఓ రైస్ మిల్లు దగ్గర ఎదురుగా వాహనాలు వస్తుండటంతో ఆ వెలుగులో శవం అందరికీ కనిపిస్తుందేమోనని భయపడి అక్కడి పొదల్లో దాన్ని విసిరేశారు.
రక్తపు మరకల్ని శుభ్రంగా తుడిచేశారు. కానీ తన మనసులోని అపరాధ భావాన్ని తుడవలేకపోయారు. అందుకే తాము చేసిన నేరాన్ని మాజీ సర్పంచ్ ముందు ఒప్పుకున్నారు. తమను పోలీసులు కొట్టకుండా చూడాలని, ఈ గండం నుంచి బయటపడేయాలని ప్రాధేయపడ్డారు. అంతా విని కాసేపు ఆలోచించిన మాజీ సర్పంచ్, మీరు లక్ష్మీనారాయణ ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, లేదంటే ఎక్కువ శిక్ష పడుతుందని సలహా ఇచ్చాడు. అందుకు వాళ్లు ఒప్పుకున్నారు. ఆ మాజీ సర్పంచే ముగ్గురిని స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. సంగయ్య సెల్ ఫోన్ కాల్ డేటా చెక్ చేయకముందే ఈ కేసు మిస్టరీ వీడిపోయింది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్నేహం విలువ కట్టలేనిది. ఆ స్నేహం ముసుగులో ద్రోహం చేసిన సంగయ్య దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు విడిచాడు. తన భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అన్నపూర్ణతో పాటు ఆవేశంలో హత్యోదంతానికి ఒడిగట్టిన రామారావు, లక్ష్మీనారాయణ కూడా జైలు పాలయ్యారు. భార్యాభర్తల దాంపత్య బంధం పవిత్రమైనది. వారి మధ్య మూడో వ్యక్తికి చోటివ్వకూడదు. ఏవైనా సమస్యలుంటే దంపతులిద్దరూ మాట్లాడుకుని సరిదిద్దుకోవాలి. కలిసి కాపురం చేయలేమనుకుంటే చివరి ప్రయత్నంగా విడాకులు తీసుకుని విడిపోవడము మంచిదే. అంతేగాని ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఎవరికీ మంచిది కాదు. సామాజిక కట్టుబాట్లు ఉన్నది మన మంచి కోసమే. వాటిని అందరూ విధిగా పాటించాల్సిందే. అది మానేసి తప్పటడుగులు వేస్తే చివరకు మిగిలేది విషాదమే అంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపు మరో వాస్తవ గాథను చూద్దాం.